అధికారంలో ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రిని కలవాలంటే వారాల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. కొన్ని రోజుల తర్వాత కానీ ఆయన అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉండేది. ఎవరైనా సరే కొద్ది రోజుల పాటు అపాయింట్మెంట్ కోసం క్యూ లైన్లో వెయిట్ చేయాల్సిందే. కానీ 5 ఏళ్లు పూర్తయ్యేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ అధికారం కానీ ముఖ్యమంత్రి హోదా కానీ లేదు. దీంతో ఇప్పుడు ఆ మాజీ ముఖ్యమంత్రి పార్టీ నేతల అపాయింట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. అప్పుడలా ఇప్పుడిలా ఎందుకు? వాచ్ ది స్టోరీ. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ సొంత పార్టీ నేతల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారట. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏలిన వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలకు అపాయింట్మెంట్ లభించాలంటే వారాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేదని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. పార్టీ నేతల అపాయింట్మెంట్ కోసం ఏకంగా పార్టీ అధినేత ఎదురు చూడాల్సిన వింత పరిస్థితి ఏర్పడిందన్న టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అప్పుడలా ఇప్పుడిలా ఎందుకో అని పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఇదంతా కొద్ది రోజుల క్రితం కడప మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి మధ్య జరిగిన కుర్చీ రాజకీయం ఎఫెక్ట్ అని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ నడుస్తోంది. కడప కార్పొరేషన్లో ఇప్పటికే కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న రోజుల్లో మరికొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్ అలర్ట్ అయ్యారు. పార్టీ నుంచి కార్పొరేటర్లు చేజారిపోకుండా వారిని కాపాడుకునేందుకు యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లను కాపాడుకుని కడప కార్పొరేషన్ను నిలుపుకునేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా కడప నగరపాలక సంస్థలోని వైసీపీ కార్పొరేటర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. కడపలో పర్యటిస్తున్న జగన్ 2 రోజుల క్రితం ఇడుపులపాయలోని తన నివాసంలో వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారవద్దంటూ వారికి సూచించినట్టు తెలుస్తోంది. ఏ ఒక్కరూ పార్టీ వీడవద్దని కార్పొరేటర్లతో పాటు వైసీపీ నేతలతో పార్టీ అధినేత మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మీ సమస్యలను ఏదో ఒక రూపంలో పరిష్కరిస్తానని తనను నమ్మాలంటూ కార్పొరేటర్లతో వైఎస్ జగన్ చెప్పినట్టు సమాచారం. వైసీపీ అధికారానికి దూరం కావడంతో జగన్ సొంత ఇలాఖా అయిన కడపలో ఆ పార్టీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు ఇటీవల టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే. అయితే మరికొందరు కార్పొరేటర్లు సైతం అదే దారిలో నడిచేందుకు సిద్ధమైనట్లు ఓ చర్చ సైతం జిల్లాలో వాడి వేడిగా సాగుతోంది. అందుకే మాజీ సీఎం వైఎస్ జగన్ ఆఘమేఘాల మీద రంగంలోకి దిగి వారిని పార్టీ మారకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సోమవారం కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయకపోవడంతో ఆమె నిరసన వ్యక్తం చేశారు. గత సమావేశంలో సైతం ఆమె పట్ల ఇదే విధంగా వ్యవహరించడంతో టీడీపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. కడప నగరపాలక సంస్థ సమావేశంలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్ అటు మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతేకాదు దాదాపు 54 ప్రజా సమస్యలను ఈ సమావేశంలో చర్చించేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రయత్నించగా వాటిని చర్చించేందుకు మేయర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్ పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు ఆయన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాను, ప్రజాసేవకై వచ్చాను, ప్రజల కోసం పని చేయాలా అనే ఆలోచన లేకుండా ఒక నియంతలాగా నేను 8 సంవత్సరాలు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకొని కమలాపురం ఎమ్మెల్యేని కడప ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సభలు నడిపి ఈరోజు ఒక మహిళ కడప నియోజకవర్గంలో గెలిస్తే అది తట్టుకోలేక ఓర్చలేక మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళని ఎలా అవమానపరచాలా, ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేచినాల నుంచి ప్రజల సమస్యలు ఏంటి, ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు, వాళ్ళకి ఏం మనం సమాజ సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు.
ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో ఆ పార్టీ నేతలు తలోదారిలో వెళ్లిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడి కూటమి పార్టీలోకి చేరిపోయారు. అంతేకాదు రానున్న రోజుల్లో మరికొంతమంది కూడా పార్టీ నుంచి వెళ్లిపోతారనే టాక్ నడుస్తోంది. కొంతమంది ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పగా ఇక మిగిలింది కొద్దిమంది మాత్రమే. వాళ్లు కూడా పార్టీ నుంచి జంప్ అయితే ఏపీలో వైసీపీ కనుమరుగైపోతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం ఆ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు వైసీపీలో కొనసాగడానికి ఇష్టపడడం లేదు అన్న సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే అతి త్వరలోనే అందరూ టీడీపీలో చేరేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కి టచ్లో ఉన్నారని కొద్ది రోజుల క్రితం ఏపీకి చెందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పొలిటికల్ బాంబ్ పేల్చారు. టీడీపీ ఎప్పుడు తలుపులు తెరిస్తే అప్పుడు చేరేందుకు వైసీపీ ఎమ్మెల్యేలంతా రెడీగా ఉన్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. మరోవైపు వైసీపీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను కూటమి సర్కార్ కూకటి వేళ్లతో సహా వెలికి తీస్తోంది. ఈ భయంతోనే ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు టీడీపీలో చేరేందుకు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేస్తున్నారని కొద్ది రోజులుగా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి ఆళ్ల నాని కూడా టీడీపీకి దగ్గరయ్యారు. ఇటువంటి సందర్భంలో మిగిలిన కొద్దిమంది నేతలు పార్టీ వదిలి వెళ్లిపోకుండా అధినేత వైఎస్ జగన్ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.